హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళామని చెప్పాము కదా. ఈ వీడియోలో ఏమేమి కొనుక్కున్నామో అన్నీ చూపిస్తాము. నాకు క్యూట్గా అనిపించాయి ఇవి, ప్లస్ లీవ్ షేప్లో ఉన్నాయి. నాకు క్యూట్గా అనిపించింది, సో ధూపం పెట్టుకోవడానికి తీసుకున్నాము. ప్లస్ ఇంకా చిట్టి చిట్టి స్పూన్స్ కూడా తీసుకున్నాం మేము. ఎందుకు తీసుకున్నాం కానీ పర్పస్ దేనికో తెలియదు, చూడాలి మేము. ఇంకా తర్వాత ఇంకా చిట్టి గిన్నె తీసుకున్నాం ప్రసాదం పెట్టుకోవడానికి. ఇంకా దీపాలు కింద మేము ఈ ప్లేట్స్ తీసుకున్నాము. ఇట్లా ఫెస్టివల్స్ టైంలో ప్రసాదాలు నైవేద్యాలు పెట్టడానికి అనేసి మేమైతే ఒక 4 ప్లేట్స్ తీసుకున్నాము. తర్వాత ఇది చిన్న సైజ్ అండి, సేమ్ ఇది సిటీలో మేము ఫెస్టివల్స్ టైంలో పెట్టుకోవడానికి అన్నట్టు తీసుకున్నాము. ఇవి కేవలం ఒక 2 తీసుకున్నాము. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో ఒక బౌల్స్ తీసుకున్నాము, ఒక 2 బౌల్స్. ఇది ఎవ్రీడే ప్రసాదాలకు బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఈ ప్లేట్ తీసుకున్నాము, చిన్న సైజు. ఎందుకు అంటే ఫంక్షన్స్ టైంలో ఎర్ర నీళ్ళు ఇంకా హారతి తీయడానికని తీసుకున్నాము. బాగుంది ఇది కూడా ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి ఒక తాంబానం తీసుకున్నాము. ఫెస్టివల్స్ టైంలో గుళ్ళకు వెళ్ళేటప్పుడు నైవేద్యం అంతా పెట్టుకోవడానికి అన్నట్టు తీసుకున్నాము. వచ్చేసి ఫెస్టివల్స్ టైంలో ప్రసాదం నైవేద్యాలు చేసుకోవడానికి అన్నట్టు తీసుకున్నామండి. ఒక చిన్న సైజ్ ప్లేట్ తీసుకున్నాము, మా చెల్లి చూపించిన దీపాలు పెట్టుకోవడానికి అన్నట్టు. సో ఇది ఒక సెట్ లాగా అన్నట్టు తీసుకున్నాము. అండ్ సేమ్ ప్లేట్ ఇంకొకటి కూడా తీసుకున్నాము. ఇట్లా ఫెస్టివల్స్ టైంలో నవరాత్రులు అవి ఏమైనా జరిగే టైంలో విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి అఖండ దీపం. మోస్ట్లీ దీపావళి టైంలో, వరలక్ష్మి వ్రతం టైంలో అఖండ దీపం వెలిగిస్తారు కదా, దానికోసం అని తీసుకున్నాము. ఒక గంట తీసుకున్నాము, పైన నంది వచ్చి. అండ్ ఇదైతే కలసం చెంబండి, ఫెస్టివల్స్ టైంలో గుళ్ళకి తీసుకెళ్ళడానికి అన్నట్టు తీసుకున్నాము. ఫ్యూచర్లో ఇత్తడే పుత్తడవుతుంది అన్న డైలాగ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది. గోల్డ్ షాప్స్లో బిస్కెట్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు. బట్ మేమైతే ఒక ప్లేట్ తీసుకున్నాము, చాలా బాగుంది ఇది, మాకు బాగా నచ్చింది. అండ్ దానికి సెట్గా 2 బౌల్స్ తీసుకున్నాము, కర్రీస్ పెట్టుకున్నాము అని. సో ఇది ఒక సెట్ లాగా తీసుకున్నాము, చాలా బాగుంది ఇది. అండ్ స్టీల్ సెక్షన్లో అయితే ఫస్ట్ ఇలాంటి గిన్నెలు తీసుకున్నాము. 2 సైజెస్ తీసుకున్నాము మేమైతే. ఎందుకంటే ఫంక్షన్స్ టైంలో, ఫెస్టివల్స్ టైంలో మీరు యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నట్టయితే మాకు చాలా పెద్ద ఫ్యామిలీ కదా. సో పులిహోర, కర్డ్ రైస్ ఇలాంటివి కలుపుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు 2 సైజెస్ తీసుకున్నామండి ఇవి. నెక్స్ట్ మిక్సీ గ్లాసెస్ అండి, ఇవి తాగడానికి పెద్దగా ఉంటాయి అన్నట్టు ఒక 6 తీసుకున్నాం మేమైతే ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భోజనం ప్లేట్స్ తీసుకున్నాము. ఇది డిజైన్ వెరైటీగా ఉంది అన్నట్టు ఒక 2 తీసుకున్నాము. అండ్ ఇది ఇంకొకటి ప్లెయిన్లో, ఇవి ఒక 2 తీసుకున్నాము. నెక్స్ట్ అయితే 2 ఓవెల్ షేప్ లంచ్ బాక్సెస్ తీసుకున్నాము. బేసిక్గా రోల్స్ అవి పెట్టుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాము. ఇవి 2 డిఫరెంట్ షేప్స్ తీసుకున్నాము. నట్స్, కుకుంబర్, క్యారెట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది స్కూల్స్కి ఇంకా ఆఫీస్కి అని తీసుకున్నాము. ఇంకా ఇంట్లోకి అయితే స్టీల్ బాక్సెస్ తీసుకున్నాము, ఒక బిగ్ సైజ్, అదొక స్మాల్ సైజ్. ఇదైతే పాల క్యాన్ అండి, 1.5 లీటర్ కెపాసిటీ. మనం ఇక్కడ సిటీలో అయితే ప్యాకెట్స్ తెచ్చుకుంటాం, ఊర్లో అయితే వాళ్ళు డైరెక్ట్గా క్యాన్స్లో ఇట్లా తీసుకుంటారని చెప్పేసి ఊరికి అవసరం అవుతుంది అన్నట్టు పాల క్యాన్ తీసుకున్నాము. బేసిక్గా మా ఇంట్లో అయితే అందరికీ కట్లరీ పిచ్చి ఉందండి. ఇదైతే అమితాబ్ బచ్చన్ స్పూన్ అండి. అమితాబ్ బచ్చన్ పొడవుగా ఉంది అని అమితాబ్ బచ్చన్ అని పేరు పెట్టారంట దీనికి, అమితాబ్ బచ్చన్ స్పూను. నెయ్యి తీసుకోవడానికని తీసుకున్నామండి. ఇవి ఒక 6 తీసుకున్నాము ఇది. అండ్ డిఫరెంట్ షేప్ స్పూన్స్ తీసుకున్నాము. ఇది ఒక షేప్. ఇవైతే మెజరింగ్ స్పూన్స్, డిఫరెంట్ షేప్ బాగుంది అన్నట్టు తీసుకున్నాము. ఇంకొక గిన్నె తీసుకున్నాం, క్యూట్గా అనిపించి తీసుకున్నాం. దీని పర్పస్ ఆలోచిస్తాం మేము. ఇదైతే ఒక జాలి తీసుకున్నాం, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. హాట్ ఫుడ్ కోసం మేము హాట్ ప్యాక్ తీసుకున్నాము. తీసుకోవడానికి తీసుకున్నామంటే దాని లోపల బ్లాక్ కలర్ ఉంటుంది కదా, తీసుకోవడానికి తీసుకున్నాము, నాకు నచ్చి. తర్వాత నాకు ఇష్టమైన బందోసాకి మేము ఈ గిన్నె తీసుకున్నాము. తర్వాత ఆనియన్ ఇట్లా చేస్తాం కదా, ఇది తీసుకున్నాము. దాన్ని క్లోజ్ చేసుకోవడానికి మూత ఇచ్చారు.
మేము కొన్ని గిన్నెలు తీసుకున్నాము కర్రీస్కి అట్లా పెట్టుకోవడానికి. ఒక 6 గిన్నెస్ తీసుకున్నాం. తర్వాత మేము ఒక షార్ప్నర్ తీసుకున్నాము, అది వెజిటేబుల్ పీల్ చేసుకోవడానికి తీసుకున్నాము. తర్వాత మేము ఇవి తీసుకున్నాము, ఎగ్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాము. ఇవి కొద్దిగా వెరైటీగా అనిపించి. తర్వాత మేము కత్తి తీసుకున్నాము, కుకుంబర్స్ క్యారెట్ కట్ చేసుకోవడానికి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవడానికి తీసుకున్నాము. తర్వాత మేము ఈ గ్లాస్ బౌల్ తీసుకున్నాము, చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి, ఇంకా చాట్ కలుపుకోవడానికి తీసుకున్నాము. తర్వాత నాకు నచ్చి బాటిల్ తీసుకున్నాను, వాటర్ బాటిల్. ఈ డోర్ ఎంట్రన్స్కి మేము మ్యాట్ తీసుకున్నాం. మొత్తం ఫుల్ పార్టీ వైబ్స్, ఎవరైనా వచ్చినప్పుడు పార్టీ టైమ్స్లో ఈ మ్యాట్ తీసుకున్నాము. చూసారు కదండి మేము ఏవేవి ఐటమ్స్ కొనుక్కున్నామో. అది 30,000 బిల్ అయిపోయి, ఆ 30,000 బిల్లుకి మాకు ఈ కడాయిలు ఫ్రీ వచ్చాయండి. ఓకే బాయ్.